ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. సరే, సౌండా వస్తుందా అమ్మ? వినపడుతుందా? సరే. పూర్వం వజ్రాల దేవి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి చంద్రసేన మహారాజు రాజుగా ఉండేవాడు. చంద్రసేన మహారాజు వాళ్ళ పూర్వీకులు విష్ణువుకి తపస్సు చేసి ఒక బాణాన్ని సంపాదించారు. విష్ణు అనుగ్రహంతో వజ్రాల బాణం, ఆ బాణం విష్ణువే స్వయంగా ఇచ్చాడు వరంగా. ఆ బాణాన్ని తీసుకొచ్చి పూజ గదిలో పెడుతున్నారు. అది తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు చంద్రసేన మహారాజు ఆధీనంలో అది ఉన్నది. సో ఆ బాణం ఉండడం వలన ఏ శత్రు రాజ్యాలు కూడా ఆ రాజ్యం మీద యుద్ధానికి వచ్చేవి కాదు. ఎందుకంటే ఒక్కసారి ఆ బాణం వేస్తే శత్రువులందరూ ఒకేసారి చచ్చిపోతారు అన్నమాట. అంత పవర్ఫుల్ బాణం అది ఉండడం వల్ల రాజ్యం కూడా చాలా సస్యశ్యామలంగా ఉంది. ప్రజలందరూ ఆనందంగా ఉండేది. ఏ యుద్ధాలు లేవు, గొడవలు లేవు, ఏమీ లేవు. ప్రశాంతంగా రాజ్యం ఉండేది. చంద్రసేన మహారాజుకున్న ఏకైక దిగిలేదంటే సంతానం లేదు, పిల్లలు లేరు. భార్య మంజుల. ఇద్దరు పాపం ఎన్నో ఏళ్ళు చూశాక ఇంకో వివాహం చేసుకున్నాడు. శ్యామల అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. చేసుకున్నాక కూడా సంతానం కలగలేదు. ఇంకా ఈయనకి ఎలాగ సంతానం? రాజ్యం బాగుంది, అంతా బాగుంది, కానీ పిల్లలు మాత్రం లేరు. ఈ దిగులుతో ఆ వజ్రాల దేవి రాజ్యంలో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన దేవాలయాలు అన్నీ సందర్శిస్తున్నప్పుడు అక్కడికి ఒక సిద్ధ యోగి వచ్చారు అక్కడికి. ఆ సిద్ధ యోగి వచ్చినప్పుడు ఆయన మహా తేజోవంతంగా ఉన్నాడు. ఆయన తేజస్సు చూసి ఈయన ఏమైనా మమ్మల్ని అనుగ్రహిస్తారేమో అని చెప్పి ఈ రాజుగారు ఆ యోగి దగ్గరికి వెళ్ళి ఆయనకి సపర్యలు చేసి కూర్చొని ఆయన సేవ చేసుకొని చెప్పారు, అయ్యా రాజ్యం అంతా బాగుంది, కానీ సంతానం లేదు. నెక్స్ట్ రాజు ఉండాలి కదా రాజ్యాన్ని వెళ్ళడానికి, సంతానం లేదు నాకు అంటే ఆ యోగి చెప్తారు, నాగదోషం ఉన్నది నీకు, కాబట్టి నీవు ఒక దీక్ష చెయ్యాలి. 15 రోజులు పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఒక దీక్ష చెయ్యాలి. రోజుకి 1 పూట భోజనం చేసి కటిక నేల మీద నిద్రించాలి. ఆఖరి రోజు పుట్టలో పాలు వేయని చెప్తే పాడ్యం వచ్చినంతలో చూస్తారు. ఆ యోగిని కూడా ఆ రాజమందిరంలోనే ఉంచుతాడు. 15 రోజులు కఠినమైన దీక్ష రాజు చేసి ఆఖరి రోజు పుట్టలోనే పాలేసి యోగి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేసిన దీక్ష అయిపోయింది, నాకు సంతానం కలుగుతుంది కదా అని అడిగాడు. రాజు అన్నాడు, దోషం పోతే సంతానం వెంటనే కలుగుతుందని నేను చెప్పానేటి, వెంటనే సంతానం కలగదు, ఇంకొకటి చెయ్యాలి అని. ఏం చెయ్యాలంటే ఇది చాలా కష్టసాధ్యమైనది అని అంటే, చెప్పండి నా వరకు ప్రయత్నం చేస్తానంటే, ఇక్కడి నుంచి ఒక దీవి ఉన్నది, పగడాల దీవి అని ఒకటి ఉంది. అక్కడ సరస్సులోని ఒక పగడాల పడవ అక్కడి నుంచి నువ్వు ఆ దీవికి వెళ్ళాలి. ఆ దీవికి వెళ్తే అక్కడ మహాకాళేశ్వర ఆలయం ఉన్నది. అందులో భైరవ విగ్రహం ఉన్నది. ఆ భైరవ విగ్రహానికి ఒక త్రిశూలం ఉన్నది. ఆ త్రిశూలము సంపాదించి అక్కడి నుంచి నల్లకొండ దిబ్బ మీద అంతా ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఉంటాయి. ఆ పైన గున్న మామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద 2 జంట మామిడికాయలు ఉంటాయి. ఆ గుత్తు తెచ్చి నీ భార్యకి ఇస్తే సంతానం కలుగుతుంది అని చెప్తాడు. చెప్పి ఆయన దారి చూపించి వెళ్ళమని చెప్పేసి, నేను మళ్ళీ నీకు పుత్రుడు పుట్టిన తర్వాత 16 ఏళ్ల తర్వాత నేను వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఆ యోగి. ఇప్పుడు రాజ్యంలో దండోర వేస్తారు. ఎవరైతే అక్కడికి వెళ్తారో గంధమాధవ పర్వతం అని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఈ పడవ మీద ఆ పగడాల దీవికి వెళ్ళాలి. రాజ్యంలో దండోర. ఎవరైతే ఆ మామిడికాయలు 2 ఆ గుత్తివి తెస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని చాలామంది వెళ్ళారు. వెనక్కి ఎవరు తిరిగి రాలే. రాజు దగ్గరికి వస్తున్నారు, అర్ధరాజ్యం ఆశపడుతున్నారు, వెళ్తున్నారు, ఎవరు తిరిగిరారు. వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారో మార్గం రాజుకు కూడా తెలియదు కదా.
ఏం అర్థం కాలేదు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. ఈయన దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడు ఒకడు ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి రాజుతో పాటే అక్కడే కలిసి పెరిగి అదే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండిపోయాడు సూరసేనుడు. ఆయన మహాధైర్యవంతుడు, పరాక్రమవంతుడు. ఆయన సరే చూశాడు పాపం రాజుగారి బాధ. రాజా, నేనే వెళ్తాను, నేనే వెళ్ళి చేసి తీసుకొని వస్తాను. 3 నెలలు చూడండి. వెళ్ళడానికి 1 రోజులు, రావడానికి 1 రోజు, కార్యానికి మధ్యలో 1 రోజులు. 3 నెలల తర్వాత కూడా నేను రాలేకపోతే నేను మరణించినట్టే అని చెప్పి ఆయన ప్రయాణం అవుతాడు. వెళ్తాడు. ఆ గంధమాధవ పర్వతం దగ్గరికి వెళ్తాడు. అక్కడ సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గర ఆ పగడాలతో మంచి పడవ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది సరస్సులో. ఎలా వెళ్ళి దాన్ని తేవాలి అని నిల్చొని ఆలోచిస్తుంటే అక్కడ ఒక స్త్రీ కనబడ్డది. స్త్రీ కనబడేసరికి ఈయన ఆశ్చర్యంగా చూశాడు. నిర్మానుషమైన ప్రదేశం, ఎవ్వరూ లేరు, ఇక్కడ స్త్రీ ఉందేటి అని చెప్పి ఈయన చూశాడు. ఆమె దగ్గరగా వచ్చినప్పుడు అడుగుతాడు, ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావంటే, నేను ఒక గంధర్వ కన్యను, నాకు శాపం వల్ల ఇక్కడ తిరుగుతున్నాను అని అంటే జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు నాకు ఆ పడవ కావాలి, పడవలో నేను దీవికి వెళ్ళాలి, ఆ పడవ అక్కడ ఉన్నది. ఎలా పడవ రావడం అంటే, గట్టిగా ఆలోచించు తడుతుంది అంటది. గట్టిగా ఆలోచించు తడుతుంది అని అంటది. తట్టుతుంది అంటది. గట్టిగా ఆలోచించు తట్టుతుంది అంటది. మళ్ళీ అడుగుతాడు, ఏంటమ్మా అంటే, గట్టిగా ఆలోచించు తట్టుతుంది అని అంటాడు. అనేసి ఆమె అదృశ్యమైపోతుంది. ఈయన ఆలోచిస్తాడు, గట్టిగా ఆలోచించు తట్టుతుంది అని అన్నది తడుతుంది కదా అనాలి, తట్టుతుంది అన్నది ఏంటని చెప్పి మళ్ళీ ఆలోచించి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసరికి అంత దూరంలో ఉన్న పడవ దగ్గరికి వచ్చేసింది. రైజుమని వచ్చేసింది. ఇదా అని చెప్పి పడవ ఎక్కాడు. దాని లోపల సింహాసనం ఉంది, వజ్రాలతో తయారు చేసిన చక్కని సింహాసనం. కూర్చున్నాడు. సంకల్పం మనసులో పెట్టుకున్నాడు, పగడాలు దీనికి వెళ్ళిపోవాలని. పడవ వెళ్ళిపోయాడు. దిగాడు, లోపలికి వెళ్ళాడు. ఆ పర్వతం పైకి వెళ్ళేసరికి అక్కడ మహాకాళేశ్వర ఆలయం ఉన్నది. లోపలికి వెళ్ళేసరికి పెద్ద శివలింగం ఉన్నది. అక్కడ ఒక చిన్న కొలం లాంటిది ఉంటే దానిలో నీరు తెచ్చి ఆ శివుడికి అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత ఆ పక్కకు చూసేసరికి కాలభైరవుడిది భైరవ విగ్రహం పెద్దది ఉన్నది. దానికి ఒక త్రిశూలం ఉన్నది. ఇప్పుడు ఆ త్రిశూలం తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? విగ్రహాన్ని డైరెక్ట్గా టచ్ చేయకూడదు, చేయడం. అప్పుడు వీళ్ళు మంత్రజపాలు చేసేవారు. గురువుల దగ్గర మంత్రాలను పొంది జపం చేశారు. అలా ఆయన్ని ప్రసన్నుని చేసుకోవాలి కాబట్టి కూర్చొని ఆ మంత్ర జపం చేశాడు. 3 రోజులు చేశాడు మంత్రజపం. కూర్చొని చేసినప్పుడు కాలభైరవుడు కళ్ళు తెరిచి ఆయన మామూలుగానే భైరవుడు తెలుసు కదా, కళ్ళు ఎర్రగా ఉండి చూస్తున్నాడు, నిల్చున్నాడు. ఈయన ఏం చేశాడంటే, అక్కడ ఇలా చప్పట్లు కొడితే పడవ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చప్పట్లు తడితే త్రిశూలం వస్తుంది అనుకొని చప్పట్లు కొట్టాడు. ఇలా తట్టేసరికి కాలభైరుడు ఉగ్ర రూపం దాల్చి ఒక్కసారిగా ఆ శూలం విసిరేసరికి గుండెలు గుచ్చేసరికి పడిపోయాడు. వెనక్కి పడిపోయి ఇంకా ప్రాణం విడిచిపెట్టేశాడు. ఇంకా అక్కడ రాజుగారు చూస్తున్నారు. 3 నెలలు దాటిపోయింది, రాలేదంటే మరణించాడు అర్థమైపోయింది రాజుకి. మళ్ళీ చూస్తున్నాడు, ఇంకో మహావీరుడు ఎవరైనా వస్తారేమో అని. ఒకరోజు శివాలయంకి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి రాగానే సైనికులు చెప్పారు, రాజా ఎవరో మహావీరుడు ఉన్నాడు, ఆయన చూస్తే వీరభద్ర అవతారంలాగే ఉన్నాడు, ఆయన పేరు ప్రచండుడట, వచ్చాడని అంటే సరే రమ్మను. ఆయన చూస్తే నిజంగా వీరుడిలాగా ఉన్నాడు. ఆయన అన్నాడు, మీకు కావాల్సిన ఆ మామిడికాయలు నేను తెస్తాను, కానీ నాకు కావాల్సింది మీరు ఇవ్వాలి అని అడుగుతాడు. వెంటనే రాజు దగ్గర ఉన్నది పవర్ఫుల్ అయిన ఆ వజ్రాల బాణమే కాబట్టి రాజు అంటాడు, అది మాత్రం ఇవ్వను, ఇంకేదైనా అడుగు ఇస్తానన్నారు. వీడు అంటాడు, నాకు అది వద్దులేండి, వేరేది అడుగుతాను, కానీ ఇప్పుడు అడగను, కార్యం జయించుకొని వచ్చిన తర్వాత అడుగుతాను అంటాడు. సరే అని చెప్పి అంటాడు. బయలుదేరుతాడు ఈ ప్రచండు. ఆ గంధమాధవ పర్వతం దగ్గరికి వెళ్తాడు. చక్కగా పడవ, వీడు చాలా తెలివైనడు, పడవ ఎక్కుతాడు, వెళ్తాడు. భైరవుడి దగ్గర ఈసారి త్రిశూలం వీడు కష్టపడి ఎందుకంటే వీడి గుండెల్లో గుర్చున్నది కదా, ఇక్కడ సూరసేనుడు చచ్చిపోయాడు. ఆ గుండెల్లో ఉన్న త్రిశూలం చక్కగా తీసి సులభంగా పట్టేసుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణం చేస్తే నల్లకొండ దెబ్బ దగ్గర చేరుకున్నాడు. దాని పైకి వెళ్ళాలి. అక్కడ ఉంది గున్నమామిడి చెట్టు. అదంతా భూత ప్రేత పిశాచాలతో నిండిపోయి ఉంటుంది ఆ చెట్టు. చెట్టినప్పుడు వీడు పైకి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు పెద్ద భూతం వస్తుంది.
వచ్చి అడ్డుతుంది. అడ్డి, నువ్వు ఏ కార్యం మీద ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు, నన్ను ప్రసన్నుని చేసుకుంటేనే నీ కార్యం అవుతుంది అని. ఏం కావాలి నీకు? నా ఆకలి తీర్చు. వెంటనే చెయ్యి నరికి ఇచ్చేస్తాడు. ఎప్పుడైనా భూతాలకి ఏంటంటే వాడు ఏవి కావాలో అవి ఇచ్చేస్తే అవి ప్రసన్నం అయిపోతాయి. వెంటనే అది ప్రసన్నం అయిపోయింది వీడికి, వాడి చెయ్య అతుక్కుపోయింది, అది బానిస అయిపోయింది. నీకేం కావాలంటే నాకు ఆ పైన ఉన్న మామిడికాయలు కావాలి. ఇదే సహాయం చేసి తీసుకెళ్ళింది, చక్కగా పైకి తీసుకెళ్ళింది. ఈ శూలంతో కొడితే ఆ రెండు జంటవి పడ్డాయి. పట్టుకొని చక్కగా రాజు దగ్గరికి వచ్చేసాడు. రాజుకు వచ్చి ఇచ్చాడు. ఇంకా రాజుకి అంత ఆనందం కాదు. అప్పుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అంటే, వాడు అడుగుతాడు, ఇప్పుడు కాదు, నీ కుమారుడు పుట్టిన తర్వాత 5 ఏళ్ళకి మళ్ళీ వస్తాను, అప్పుడు నీ కుమారుడి చేత నీ దగ్గర వజ్రాల బాణం ఉంది కదా, దాన్ని ఒక్కసారి వదిలించు, బాణం వేయించు, అది చూసి వెళ్ళిపోతాను అంటాడు. వెంటనే రాజగురువుకు అనుమానం వస్తుంది, ఇదేమి కోరిక, ఎంత కష్టపడి వచ్చి బాణం వదిలితే చూసి వెళ్తాను అంటున్నాడు అంటే వీడి లోపల ఇంకేదో ఉంది, బయటికి ఇది అంటున్నాడు కానీ లోపల ఏదో ఉంది అనేసి రాజుగురు చెప్తాడు రాజుకి. అయ్యా వద్దు, దీనికి ఒప్పుకోకండి అంటే, వాడేం కోరలేదు కదా, అది చూసి వెళ్ళిపోతాను అన్నాడు కదా, అలాగే నువ్వు 5 ఏళ్ళకి రా అని చెప్పి చెప్తాడు. వాడు వెళ్ళిపోతాడు. ఈ పండు దాని తాలూకా తొక్కంతా తీసి లోపల టెంక తీసి ఆ కాయది 2 భార్యలకి 2 ఇస్తాడు. ఆ తొక్కని ఆ టెంకని ఈయన పంచకళ్యాణి అని ఒక గుర్రం ఉంది, పెంచుకుంటాడు రాజు చాలా ఇష్టంగా, దానికి తినిపిస్తాడు. దానికి తినిపించాక పెద్ద రాణి గర్భవతి అవుతుంది, రెండో రాణి అలాగే గుర్రం కూడా గర్భవతి అవుతుంది, 3. అలాగే వీళ్ళకి మొదటి రాణికి కొడుకు పుడతాడు, రెండో రాణికి కుమార్తె పుడతాది. కవల పిల్లలు, 2 కవలలు కదా అంటూ కవల పిల్లలు పుడతారు. ఈ గుర్రానికి కూడా పెట్టాడు కదా, దానికి ఒక చిన్న గుర్రం పుడతాది. ఈ 3 కొడుకుకి అజేయుడు అని పేరు పెడతాడు, కుమార్తెకి అనిల అని పేరు పెడతాడు. ఈ గుర్రం పుట్టిన పిల్ల చాలా అందంగా ఉంటుందని మెరుపు అని పేరు పెడతాడు. పెట్టి చక్కగా పెంచుతున్నాడు. 5 ఏళ్ళు అయ్యింది, అక్షరాభ్యాసం చేస్తున్నారు. వచ్చాడు ప్రచండుడు. ఎంటర్ అయ్యి, రాజా ఆ రోజు మాట ఇచ్చారు కదా, ఒక్కసారి మీరు బాణం వదిలిస్తే నేను చూసి వెళ్ళిపోతా. అప్పుడు రాజగురు అంటాడు, రాజా ఇప్పుడు వద్దు, చెప్పండి, బాబు చిన్నవాడు, వాడేమి విల్లు ఎత్తగలడు, బాణం ఎత్తగలడు, అది చాలా బరువుతో ఉన్నది, వజ్రాలతో ఉన్నది, ఎవరు శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు, అది ఇప్పుడు పిల్లవాడు ఎత్తలేడు కాబట్టి తరువాత రమ్మని చెప్పండి అని. ఈ చంద్రసేన మహారాజు అలాగే చెప్తాడు, పిల్లవాడు చిన్నవాడు కదా, వాడు ఇంకా విలువిద్య నేర్చుకోలేదు కాబట్టి మీరు తరువాత రండి అంటే, అయితే 12 ఏళ్ళకి వస్తాను, మళ్ళీ 12 ఏళ్ళకి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు పిల్లవాడికి విద్యలన్నీ రాజు నేర్పిస్తాడు. కత్తిసాము నేర్పిస్తాడు, విలువిద్య నేర్పిస్తాడు, కుస్తీ నేర్పిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. 12 ఏళ్ళు అవుద్ది. రాజు మామూలు పోటీ పెడతాడు వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో. కుస్తీలో గెలవలేడు కానీ బాబు కత్తిసాములోని విలువిద్యలోని మిగతా వాళ్ళతో పాటు గెలిచేస్తాడు, వాళ్ళ మీద గెలుస్తాడు. అప్పుడు ఈయన ఎంట్రీ ఇస్తాడు. మళ్ళీ ప్రచండు వస్తాడు. 12 ఏళ్ళు. రాజా ఒక్కసారి చూపిస్తే నేను చూసి వెళ్ళిపోతాను. అప్పుడు మళ్ళీ రాజగురువు చెప్తాడు, రాజా అతని లోపల ఉన్నది వేరే ఆలోచన కాబట్టి మీరు అది ఒప్పుకోకండి అన్న. రాజు వెండు ఆయనకి ఇదివరకు మనం చెప్పి పంపించాం, తప్పు అలాగ చేయకూడదు, మనకి ఆయన తెచ్చిన ప్రసాదం వల్లే కదా పుత్రులు పుట్టారు, కాబట్టి ఒక్కసారి చూస్తానంటున్నాడు కదా, చూపిస్తే ఏముందని చెప్పి ఆ బాణాన్ని తీసుకొచ్చారు. ప్రజలందరూ వచ్చారు, ఎప్పుడు ఎక్కడా చూడలేదు, అది లోపల మందిరం లోపల సీక్రెట్గా ఉంటుంది. ఆ బాణాన్ని బయటికి తెచ్చారు. అది వజ్రాలతో పొడిగి ఉన్నదన్నమాట, అద్భుతంగా ఉన్నది ఆ బాణం. దానికి ధనస్సు పెట్టి కుర్రవాడి చేత ఎక్కువ పెట్టించి, ఆకాశంలో గెద్ద వెళ్తుంది కదా, దానికి విడిచిపెట్టు అని చెప్పారు. విడిచిపెట్టాను కానీ కుర్రవాడు ఎక్కుపెట్టి విడిచిపెట్టగానే మీ ప్రచండు అట్టహాసంగా నవ్వుతూ వికృత రూపం వచ్చి గాల్లోకి ఎగిరేసరికి అందరూ భయాందోళనలోకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళి ఏం చేశాడు, ఆ వెళ్తున్న బాణాన్ని పట్టేశాడు. పట్టేసరికి కుర్రవాడు చాలా చురుకైన వాడు, తెలివైన వాడు కాబట్టి వెంటనే ఏం చేస్తాడు, ఇంకో బాణం వదిలితే వాడి కాలు గుచ్చుతుంది. వాడు తీసి
విసిరేస్తాడు. మళ్ళీ ఇంకోటి వదులుతుంది, పొట్టకెళ్తుంది. వాడి రక్తం దారిలో పడిపోద్ది. వాడు చెప్తాడు, రాజా నేను దీనికోసమే వచ్చాను నీ దగ్గరికి, ఈ వజ్రాల బాణం నాకు అవసరం, ఇది శక్తివంతమైనది, ఇది కావాలి. నేను అడగకముందే నేను ఇవ్వను అన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇవ్వను లేదు, నేను బలవంతంగా తీసుకోను లేదు, నేను చేజెక్కించుకున్నాను చెప్పి నీ కుమారుణ్ణి విడిచిపెట్టను నేను. ఎందుకంటే బాణం వేసాడు, రక్తం వస్తుంది, విడిచిపెట్టనని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. మాయమైపోయేసరికి బాణం లేదు. ఆ పిల్లవాడు చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు, రక్తం వచ్చి కిందకి ఏరుల్లా పారేసింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ ఆ యోగి వచ్చాడు. ఆ యోగి రాగానే పిల్లవాడిని విడిచిపెట్టనని చెప్పాడు కదా. వెంటనే రాజు ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తాడని పిల్లవాడిని రహస్యంగా ఉంచి ఈ రాజగురువుని పిల్లవాడు ఎవరి మీద అయితే కుస్తీకి బాణాలు ఇది వాళ్ళు మళ్ళీ పెట్టి వీడికి విలువిద్యలోని కుస్తీలోని కత్తులు అన్నింటిలో కూడా మళ్ళీ ప్రావీణ్యం పొందేటట్టు చేస్తాడు. అలా 16 ఏళ్ళు వస్తాయి. ఆ రాజగురువు చెప్తాడు కదా 16 ఏళ్ళకి మళ్ళీ వస్తానని ఒక సిద్ధయోగి ఫస్ట్ చెప్పింది. ఆయన మళ్ళీ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ కుమారుని తీసుకొచ్చి చూపిస్తారు. చూపించి ఈ విషయం అంతా చెప్తారు, ఏం జరిగిందో. అప్పుడు ఆ సిద్ధయోగి చెప్తాడు, నాయన దీనికి నువ్వే వెళ్ళాలి. ఆ కుర్రవాడికి అప్పుడు 16 ఏళ్ళు. నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచే మొదలుపెట్టు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ నల్లకొండ దిబ్బ మీద ఉన్న ఆ చెట్టు దగ్గర నుంచి ఈ పిల్లవాడు వచ్చాడు. అక్కడ ఆ పండు తినడం వల్ల అంటే అక్కడి నుంచే ఈ పిల్లవాడంతా మొదలు పెట్టాలి. నీవు వెళ్ళని చెప్పి ఒక మాల పాదుకులు చెక్కవి ఇస్తాడు. ఈ మాల మెడలో ధరించు, అదృశ్యం అవుతావు, ఎవరికి కనబడవు. ఈ పాదుకులు ధరించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలవని ఆ 2 ఇచ్చి ఆ సిద్ధయోగి చెప్తే ఈ పిల్లవాడు బయలుదేరుతాడు. ఒక్కడు బయలుదేరి ఆ గంధమాధవ పర్వతం దగ్గరికి వెళ్తాడు. అక్కడ నిల్చుంటాడు. ఆ పడవ దూరంగా ఉంటుంది. చూస్తాడు. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అటుకులు తింటూ ఉంటాడు. ఈ స్త్రీ ఉంది కదా, ఆమె వస్తుంది. వచ్చి ఈయన తింటూ ఉంటే నాకు ఇవ్వవా అని అడుగుతుంది. మాట వినబడుతుంది, మనిషి కనబడట్లేదు. ఈయన అన్నాడు, ఎలా ఇవ్వాలి, నువ్వు కనబడట్లేదు కదంటే చెయ్యి ఒక్కటే ఇలాగా చాపితే చేతిలో వేసాడు. తిన్నది. మళ్ళీ చెయ్యి చాపింది. అలా అటుకులన్నీ కూడా తినేసిన తర్వాత ఇతను ఎవరు నువ్వు కనబడకంటా ఉన్నాడు. అప్పుడు దృశ్య రూపంలో ఆయనకు కనబడ్డది. ఆమె గంధర్వ కన్య, అద్భుతంగా ఉంటుంది. ఈ కుర్రవాడు ఉన్నాడు. ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎవరూ లేరు కదా అంటే అప్పుడు ఆయన చెప్తుంది, నాకు శాపం ఉన్నది. ఆ శాపం ఏంటి, ఈమె గంధర్వ లోకం ఉండేటప్పుడు సెటిల్మెంట్స్ చేస్తారు కదా ఒకరు, ఎవరు న్యాయంగా ఉంటే వాళ్ళకి చెప్తారు. గెలుపు ఓటములు ఏమైనా గేమ్స్ అయినప్పుడు చెప్పినప్పుడు నాకు శత్రువులు పెరిగిపోయారు. నువ్వు ఓడిపోయావనంటే వాళ్ళు కోపగించుకొని అలా నాకు శత్రువులు పెరిగిపోయి ఒకరోజు నన్ను వెంబడించినప్పుడు నేను దుర్వాస మహాముని ఆశ్రమంలోకి అదృశ్యంగా వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కమండలమును వాటర్ది ఉంటుంది కదా మరచొంబు తన్నేస్తాను. ఆయన దుర్వాసములు మహాకోపిష్టి. ఆయన వెంటనే ఆయన శాపం, ఏ అదృశ్య రూపంలో అయితే నువ్వు నా ఆశ్రమంలో ప్రవేశించావు అదే అదృశ్య రూపంలో తిరగని శాపం ఇచ్చాడు ఆ గంధర్వ కన్యకి. అందుకే ఇక్కడ తిరుగుతున్నాను. మానవుడు వివాహం చేసుకుంటే నా శాప విమోచనం పోతుంది అని చెప్తుంది ఆవిడ. అప్పుడు ఆ కుర్రవాడు అంటాడు, నేను వివాహం చేసుకుంటా. ఈమె ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఎప్పుడు గంధర్వులు ఏంటంటే నిత్య యవ్వనులు అనమాట. వాళ్ళకి వయస్సుతోని ఉండదు, వాళ్ళు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. సరే అనేసి ఆమె ఒప్పుకుంటుంది. సరే ఆ పడవ ఎలా రావాలో తట్టమని చెప్తే తడితే వస్తుంది. ఈ గుర్రాన్ని తెచ్చుకుంటాడు. గుర్రము తను ముగ్గురు ఆ పడవ ఎక్కుతారు. ఎక్కి ఆ దీవి దగ్గరికి వెళ్తారు. దీవి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాడు, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి ఈ పడవలో, నేను పైకి వెళ్ళి అంతా చూసుకొని వస్తానని చెప్పి ఆ మహాకాళేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తారు. వెళ్ళేసరికి ఆ భైరవుడి దగ్గర ఈ సూరసేనుడు చనిపోయి ఉన్నాడు కదా, ఎముకలు అయిపోయి ఉన్నాడు. పైన బట్ట ఉంది కానీ ఎముకలతో ఉన్నాడు. ఉన్న తర్వాత ఈయన ఆ శివలింగానికి అభిషేకం చేసి భైరవుడి దగ్గర కూర్చొని ఈయన మంత్ర జపం చేసి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. 3 రోజులు కఠోర ధ్యానం చేశాడు పిల్లవాడు. తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ అలా. ఆ 3 రోజుల తర్వాత కాలభైరవుడు ప్రసన్నమయ్యాడు. కళ్ళు తెరిచి చూసారు. ఎదురుగా 16 ఏళ్ళ పిల్లవాడు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆయనకు ముచ్చటేసి అడిగాడు, నాయన దేనికి వచ్చావు ఇక్కడికి అని అడిగితే ఆ కుర్రవాడు 3 కోరికలు అడుగుతాడు. 1 సూరసేనుడిని బతికించమని అడుగుతాడు. 2 త్రిశూలం కావాలి.
3 ప్రచండుణ్ణి చంపాలి, ఈ 3 కావాలని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఆయన బ్రతికించడం అని అంటే కష్టమైన పని, కానీ నువ్వు చేస్తావు, వీరుడు కాబట్టి చెప్తాను దాని మార్గం ఏటో. ఇంకా త్రిశూలం ఎక్కడుందంటే ప్రచండుడు తీసుకెళ్ళి అయస్కాంత పర్వతం అని ఒక పర్వతం, ఆ పర్వతం పైన రహస్యంగా ఉంచాడు దాన్ని. నీ బాణం తీసుకెళ్ళి నల్లకొండ దెబ్బల మీద రత్నాల బాణం అక్కడ ఉన్నది, వాడి ప్రాణం అమ్మవారు నీ నల్లకొండ పర్వతం దగ్గర రహస్య ద్వారం ఉంటుంది, ఆ లోపలికి వెళ్తే మహాకాళి అమ్మవారు ఉంటారు, అమ్మవారి వక్షస్థలంలోని వాడి ప్రాణం ఉన్నది అని చెప్తాడు. భైరవుడు సూచనిస్తాడు. ఈ సూరసేనుని ఎలా బతికించాలంటే, ఇక్కడ సరస్సు ఉంది కదా, ఆ సరస్సులోకి వెళ్తే ఒక నల్లటి ముత్యం, ఆ నల్లటి ముత్యాన్ని తెచ్చి ఆయన ఇక్కడ రంధ్రం పడింది కదా, ఇక్కడ గుర్చేసా అక్కడ పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత నల్ల తామరలు ఉన్నాయి, ఆ నల్ల తామరలతో నీళ్ళు తెచ్చి ఆ శరీరం అంతా తడపమని చెప్పాడు. అనుకులు తామరతో ఏమి నీళ్ళు వస్తాయి, కానీ దాంతోని తడపమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ దేవాలయం పైకి అంచుకు వెళ్ళిపోతే సంజీవిని మూలిక ఉన్నది, అది తెచ్చి అతని మీద పెట్టు అని భైరవుడు చెప్తాడు. పిల్లవాడు పాపం అలాగే చిన్న లంగోట కట్టుకొని అది నదిలో దిగి స్నానం చేసి అదంతా వెతుకుతాడు. అంత పెద్ద సరస్సులో ఎక్కడ అంతా వెతికితే ఒక దగ్గర ఇంత ముత్యపు చెప్పులో ఈ నల్ల ముత్యం దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి అతను గుండెల మీద పెడతాడు. ఎక్కడైతే శూలం గుచ్చిందో అక్కడ పెడతాడు. అది పెట్టిన తర్వాత మళ్ళీ కలువలు తెస్తాడు, కలువలు ముంచుతున్నాడు, తెస్తున్నాడు, తడుపుతున్నాడు, తెస్తున్నాడు. ఎంతో శ్రమించి సరే అంతా తడిపిన తర్వాత పైకి ఎక్కాడు. దేవాలయం పై అంచుకెళ్ళిపోతే అక్కడ సంజీవిని చెట్టు ఉన్నది, దాన్ని మూలిక తెంపి తీసుకొచ్చి ఇతని మీద పెడితే అప్పటికే ఇతను శరీరం ఈ 2 చేస్తున్నప్పుడే శరీరం వస్తుంది. ఆ మూలిక తెచ్చి పెట్టగానే ప్రాణం లేచి సూరసేనుడు లేచి కూర్చున్నాడు. సూరసేనుడికి ఎంతవరకు గుర్తుంది, శూలం గుర్చినంత వరకే గుర్తుంది, తర్వాత గుర్తులేదు. ఎవరు ఈ కుర్రవాడని చూస్తే చిన్నప్పటి నుంచి చంద్రసేన మహారాజుతో పెరిగాడు కదా, ఆ 2 స్నేహితులు, ఆ పోలికలు కనబడుతున్నాయి. ఆయన వయస్సులో ఉండేటప్పుడు ఎలా ఉంటుందో ఆ పోలికలు కనబడుతున్నాయి. అడిగాడు ఈ కుర్రవాడిని, నాయన ఎవరు నీవు అంటే అప్పుడు చెప్పాడు, నేను చంద్రసేన మహారాజా కుమారుని యువరాజు అజేయుడు నా పేరు. అంటే ఎంత సాహసం చేసావు నాయన, ఇక్కడికి వచ్చావు అని అంటే అప్పుడు ఇదంతా చెప్తాడు. బాణం తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు దాన్ని సాధించడానికి వచ్చాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే, లేదు నాయన నీతో పాటు నేను ఉండి నీకు సహాయం చేస్తాను. వీళ్ళు సైనికులు కట్టుకుంటుంటారు కదా, ఆ కత్తి ఉంటుంది, ఆయన మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాడు, బయలుదేరుతాడు. కిందకు వచ్చేసరికి అక్కడ పడవ ఉండదు. గంధర్వ కన్యని గుర్రాన్ని ఉంచాడు కదా, పడవ ఉండదు, ఆ గంధర్వ కన్య ఉండదు, గుర్రం మాత్రమే ఉంటుంది. అక్కడ గుర్రం మాత్రమే ఉంటే ఈ గుర్రం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏమయ్యింది అని అడిగితే ఈ రాక్షసుడికి విషయం తెలిసిపోయి ఆ 2 ఎత్తుకుపోతాడు. ఆ రాణిని, ఆ గంధర్వ కన్యని, ఈ పడవని ఎత్తుకుపోయాడు రాక్షసుడు. ఇప్పుడు వీడు తక్షణ కర్తవ్యం, ముందు వాడి ప్రాణాలు అక్కడ నల్లకొండ దిబ్బ మీద అమ్మవారి గుహలో ఉన్నాయి, అక్కడికి వెళ్తాడు. పోనీ అదైనా సాధిద్దామని అక్కడికి వెళ్ళి కూర్చొని అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి అమ్మవారి ప్రసన్నం చేసుకోవాలని మళ్ళీ చేస్తాడు. అమ్మవారు కళ్ళు తెరిచి ప్రసన్నం అవుతుంది, చెప్తుంది, నా వక్షస్థలంలో ఉన్నది, నన్ను నీవు పడగొట్టలేవు, పరమేశ్వరుడు మాత్రమే నన్ను పడగొట్టగలడు, కాబట్టి నీవు వెళ్ళి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకో అని చెప్తే కైలాసానికి వెళ్ళు అని అమ్మ చెప్తుంది. ఇప్పుడు కైలాసానికి బయలుదేరి మళ్ళీ ఆ పాదరక్షలు ఉన్నాయి, అట్లా వేసుకొని సూరసేనుడిని పట్టుకొని ఈ గుర్రాన్ని పట్టి కైలాస పర్వతంకి వెళ్తాడు. అక్కడ వెళ్ళి మళ్ళీ ఇవన్నీ అప్పచెప్పి కూర్చొని ధ్యానం చేస్తాడు, శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఈ పిల్లవాడు తపస్సుకి పంచాక్షరి మంత్రం జపిస్తూ చేస్తే కైలాస పర్వతం ఊగడం మొదలుపెట్టిందట. ఊగుతూ ఉంటే శివుడు చూసాడట, ఏమయ్యింది? అప్పుడు శివుడు గణాలు చెప్పారట, ఎవరో 16 ఏళ్ళ బాలుడు బయట కూర్చొని మీకోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చాడు బయటికి, చూస్తే పిల్లవాడు చేస్తున్నాడు.
నాయన ఎవరు నువ్వు? కళ్ళు తెరిచి చూశాడు. శివుణ్ణి చూసి తన్మయత్వం పొందేశాడు ఆ పిల్లవాడు. పొంది అడిగాడు, నాకు ఇలా అమ్మవారి వక్షస్థలంలో ఆ ప్రచండుడి యొక్క ప్రాణం ఉన్నది, అమ్మవారిని నేను కొట్టలేను, మీరు మాత్రమే కొట్టగలరు, నాకు సహాయం చెయ్యండి. శివుడు చెప్తాడు, నాయన నేను ఆ పని చేయలేను, అమ్మవారిని నేను కూడా కొట్టను, కాబట్టి నీకు ఒకటి ఉపాయం చేస్తా, రుద్రశక్తిని ఇస్తా. నీ ఖడ్గం ఉంది కదా, ఆ ఖడ్గానికి నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ శక్తి వస్తుంది, ఆ రుద్రశక్తి అనేది వస్తుంది. కాబట్టి ఆ శక్తితో వెళ్ళు. అమ్మవారి విగ్రహం వెనకకి లోపల ఒక రహస్య మార్గం ఉంటుంది. అక్కడ జలంధరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడి రక్తం ఆకుపచ్చగా ఉంటుంది. వాడి రక్తాన్ని తెచ్చి అమ్మవారికి ఇయ్యు, ఆవిడ ప్రసన్నం అవుతుంది అని చెప్తాడు. మళ్ళీ వస్తాడు ఈ కొండ దగ్గరికి. మళ్ళీ కొండ దగ్గరికి వచ్చి ఆ రహస్య మార్గం కొన్ని వెళ్తాడు. అదంతా బురదగా, అది జలం అంతా చాలా దీనికి ఉంటుంది. ఈ రాక్షసుడు ఎలా ఉంటాడంటే, ఇలా ఆక్టోపస్ ఎన్ని చేతులతో ఎలా ఉంటుందో అలాగ ఒక బురదలాగా దక్కుని ఉంటాడు. పాపం అంతా వెతుకుతాడు. ఒక్క దగ్గరికి వచ్చేసరికి ఇదేంటా అని చెయ్యేసరికి ఆ ముద్దలా తగులుతుంది. ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి రాక్షసుడు ఎన్ని చేతులతో ఉంటాడు. ఉంటే వాడి నుంచి తప్పించుకొని ఫస్ట్ వాడిని అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. ఆ లోపల నుంచి వాడిని ఎలాగోలా అమ్మవారు అక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం మొదలు పెడతాడు. ఇవి సూరసేనుడు వీళ్ళ దగ్గర త్రిశూలం ఉంది, శక్తి రుద్రశక్తి ఇచ్చాడు ఖడ్గంకి. ఆ ఖడ్గానికి ఒక్కసారి శివుణ్ణి తలుచుకుంటే ఆ శక్తి వచ్చేసింది. వాడి చేతులన్నీ పరా నరికేసి ఆ రక్తం అంతా అమ్మవారి మీద పడినట్టు అదంతా అయిపోయేటట్టు చేసి ఆ జలంధరుని చంపేసరికి అమ్మవారు ప్రసన్నమయ్యింది. వచ్చినప్పుడు ఆ ప్రచండుడి యొక్క ప్రాణం అడిగాడు. అమ్మవారు చెప్పారు, నాయన నీవంత కష్టపడ్డావు కానీ ఇదంతా వృధా అయిపోయింది అన్నదట. అదేమిటమ్మా అంటే, ప్రచండుడికి ఈ విషయం ఎప్పుడో తెలిసి నా లోపల ఉన్న తన ప్రాణాలను ఎప్పుడో వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు, కాబట్టి నీ శ్రమ అంతా వృధా అన్నదట. మళ్ళీ బాధపడ్డాడు. అమ్మ మరి ఏం చెయ్యాలి, నేను ఇంత కష్టపడి చేసిందంతా వృధా అయ్యానా అంటే, పడవ ఉంది కదా, ఆ పడవ యొక్క రత్నాన్ని అడుగు, ప్రచండుడు ఎక్కడున్నాడో చెప్తాడు. ఆ ద్వారా నీకు త్రిశూలం ఒకటి ఉన్నది, కత్తి ఉన్నది, కాబట్టి నీవు బాణం ఉన్నది, కాబట్టి వీళ్ళు బాణం వాడి దగ్గర ఉన్నది, త్రిశూలం కత్తి ఉన్నది, వెళ్ళు నీవు అని చెప్పి తల్లి అనుగ్రహించి పంపిస్తుంది. ఈ కిందకు వచ్చి చూసినప్పుడు ఎటు వెళ్ళాలి అర్థం కాదు. ఇక్కడ గుర్రం ఉంది కదా, ఆ గుర్రాన్ని అడిగాడు. ఎటు వెళ్ళింది గంధర్వ కన్య ఎటువైపు వెళ్ళాడు అంటే, ఈశాన్యం వైపు చూపించింది గుర్రం. ఈశాన్యం వైపు చూపిస్తే ఎలా వెళ్ళాలి, ఈశాన్యం వైపు ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆ యోగి వస్తే అది ఎవరు నిర్మానుష ఉన్న ప్లేసు. స్వామి ఎవరు మీరంటే, సర్వాంతర్యామి నా పేరు అన్నాడు. సర్వాంతర్యామి ఎవరు? భగవంతుడు, సాక్షాత్ పరమేశ్వరుడు మళ్ళీ సాయంకి వచ్చాడు సర్వాంతర్యామి. ఆయన చెప్పాడు, ఈశాన్యంలో దహనం అనే ఒక పర్వతం ఉన్నది, దహన పర్వతం అక్కడ ఉంది, నీవు వెళ్ళు. ప్రచండుడు అక్కడే ఉన్నాడు, పడవ అక్కడే ఉన్నది, రాణి అక్కడే ఉన్నది, నీకు బాణం ఉన్నది, ధనస్సు లేదు కదా, రత్నాలతో పొడిగిన ధనస్సు ఇచ్చాడు. బాణాన్ని విడిచిపెట్టాలంటే ధనస్సు ఉండాలి, బాణం అక్కడ ఉంది కాబట్టి ఇగో ఇది పట్టుకొని వెళ్ళు, నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆయన అనుగ్రహించి పంపించాడు. మళ్ళీ చెప్పులు వేసుకొని ఆ మాల వేసుకొని సూరసేనుడిని గుర్రాన్ని పట్టుకుంటూ అదృశ్యంగా ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. కొండ ఎలా దహనం ఏంటి, మంట, మొత్తం కొండంతా నలువైపులా మంట చిమ్ముతుందన్నమాట. లోపలికి ఎలా ప్రవేశించాలో అర్థం అవ్వలేదు. నిల్చొని చూస్తున్నాడు. ఒక 2 పక్షులు పైనుంచి లోపలికి వెళ్ళడం చూశాడు. ఈ 2 ఎలా వెళ్ళాయని చెప్పి ఆ చెప్పులతో పైకి ఎగిరాడు. ఎగిరి చూసేసరికి ఆ పర్వతం మీద దిగాలంటే మధ్యలో నుంచి కిందకి దిగాలి, మధ్యలో నుంచే దిగాలి. ఎటువైపు వెళ్ళినా దహనం కాల్చేస్తుంది. మధ్యలో అప్పుడు వీళ్ళ కింద నుంచి లోపలికి దిగి వెళ్ళేసరికి ఈ ప్రచండుడు మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. ఈ ప్రచండుడు దేనికి తపస్సు చేస్తున్నాడు అంటే, శ్రీ మహావిష్ణువునే ఓడించి దేవుడు అయిపోవాలి, బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ వస్తే ఈ బాణం ఉంది కదా, ఇది శ్రీ మహావిష్ణువు ఇచ్చిన బాణం, చాలా శక్తివంతమైన బాణం ఉంది. ఇంకా శక్తిని పొందేసి శ్రీ మహావిష్ణువుని ఓడించి వీడు దేవుడు అయిపోవాలి ఆ ప్లేస్లోని. అందుకు వీడు తపస్సు చేస్తున్నాడు. అందుకు ఆ బాణాన్ని కూడా తెచ్చేసుకున్నాడు. వీడు తపస్సులో ఉన్నాడు. ఈయన అదృశ్య రూపంలో మొత్తం వెతికితే ఒక చోట గంధర్వ కన్య విద్యాధరి ఆమె పేరు కూర్చొని ఉన్నది. వెళ్ళాడు. ఆమె కూడా అదృశ్య రూపం, అదృశ్య శక్తి ఉన్నదాయి కదా, ఇద్దరు ఒకరినొకరు
చూసుకున్న తర్వాత పడవ ఎక్కడుంది, పలానా చోట ఉంది. వెళ్ళారు, పడవ ఉన్నది. పడవ ఆ రత్నాన్ని అడిగినప్పుడు వాడు ఆ గృహలోని తపస్సు చేస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే బాణం ఎక్కడుందో చెప్పింది. వెళ్ళాడు, బాణాన్ని చేజెక్కించేసుకున్నాడు. ఖడ్గం ఉంది, ధనస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడి మీద యుద్ధంకి వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు భూత ప్రేత పిశాచ గణాలన్నీ వాడివే. అవన్నీ వచ్చాయి యుద్ధంకి. వస్తుంటే వాటి ఈ బాణం వేస్తుంటే అవన్నీ బూడిద కుప్పలు అయిపోతున్నాయి అన్నమాట. ధనస్సు పట్టుకొని బాణం వేస్తుంటే అవన్నీ బూడిద కుప్పలు అయిపోతున్నాయి. ఎన్ని రావాలన్నీ వచ్చేస్తున్నాయి, కుప్పలు వచ్చేస్తున్నాయి. యుద్ధం చేస్తున్నారు ఇద్దరును. చేస్తూ లాస్ట్లో వాడు కళ్ళు తెరిచి ప్రచండు వచ్చేసరికి ఇద్దరు పిల్లవాడు 16 ఏళ్ళ పిల్లవాడు, వాడేమో పెద్ద. ఇద్దరు ఎదురుగా నిల్చోగానే వాడు గద వదిలాడు. మంత్రంతో ఉన్న ఒక గద వదిలాడు. ఈయన ఇటు నుంచి బాణం వదిలాడు. ఆ రత్నాల బాణాన్ని ఇటు నుంచి వదిలేసరికి అది వెళ్ళి ఈ గదని తగిలినసరికి బాణం యొక్క శక్తికి గద తట్టుకోలేక మళ్ళీ వెనక్కి రివర్స్లో వెళ్ళి వాడికే గుద్దింది. ఈ బాణం కూడా వెళ్ళి అతన్ని ఉంచేసరికి వెంటనే బూడిద అయిపోయింది. శ్రీ మహావిష్ణువు ఇచ్చింది తపశ్శక్తి ఉన్నది. వెంటనే వాడు బూడిద అయిపోయాడు. వాడు ఎప్పుడు బూడిద అయిపోయి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా మాయమైపోయాయి. ఈ దహనం అంతా ఆరిపోయి మామూలు ప్రశాంత వాతావరణం అయిపోయింది. వాడు చనిపోయాడు. అప్పుడు ఈ పడవ పట్టుకొని, ఈ పడవకున్న లక్షణం ఏంటంటే అది గాలిలో కూడా ఎగురుతుంది. ఈమెను ఎక్కించాడు సూరసేనుడు. గుర్రమే ఇతను ఎక్కి రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యం దగ్గరికి వెళ్ళేసరికి రాజ్య పరిస్థితి ఎలాగుందంటే అల్లకల్లోలంగా ఉంది. ఎందుకు? బాణం లేదు, యువరాజు లేడు, రాజ్యం ఒంటరిది అయిపోయి. ఈ శత్రు రాజ్యాలు ఏం చేశాయి? యుద్ధం దండయాత్ర చేస్తే ఆమె అప్పుల్లో రాణీలు కూడా యుద్ధం చేసేవారు. కాబట్టి ఈయన సోదరి పాపం తన వంతు ప్రయత్నం చేసి యుద్ధం చేసినా రాజుగారిని కొట్టి ఈమెను తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ అంతా గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు పైనుంచి వస్తున్నారు. రాజ్యంలో ప్రజలందరూ చూస్తున్నారు, ఏదో విమానం వస్తుంది, ఏమొస్తుంది అని చూసేసరికి అందులో యువరాజు ఉన్నాడు. అందరూ ఆనందపడుతున్నారు. వెంటనే ఒక్క బాణం వేశాడు. ఎవరైతే శత్రుముఖులు ఉన్నారో మొత్తం అందరూ మిత్రులు మిగిలారు. శత్రువులందరూ ఒక్కదానికి వేసి కిందకు వచ్చి తండ్రి గారికి నిజంగా స్నేహితుడిని తెచ్చిచ్చాడు. బాణాన్ని తెచ్చిచ్చాడు. 16 ఏళ్ళ కుర్రవాడు బాణాన్ని తెచ్చిచ్చాడు. అప్పుడు చెప్పారు, తండ్రి మీ ఆజ్ఞ లేకుండా వివాహం చేసుకోవాల్సి వచ్చింది, ఈమె మీ కోడలు అని చెప్పి ఆమెని చూపించాడనమాట. చూపిస్తే సరే నాయన. అప్పటికే ఈ కుమార్తెకు కూడా వివాహం కుదిర్చి ఉంచుతారు. విజయ్ వర్మ అనే అతనికి వినయ్ వర్మ అనే కుమారుడు ఆయనకిచ్చి వివాహం చేస్తారు. వాళ్ళిప్పుడు ఇద్దరు వివాహాలు ఒకే ముహూర్తం జరుగుతున్నప్పుడు మళ్ళీ సిద్ధయోగి వస్తాడు. ఫస్ట్ వచ్చాడు కదా సిద్ధయోగి, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ జరిగిందంతా చెప్తాడు. మీరు ఇచ్చిన ఆ మాల వలన, ఆ పాదుకుల వలన ఇదంతా సాధ్యం. అప్పుడు చెప్తాడు, ఈ ప్రచండుడు ఎవడో కాదు, నా సోదరుడు నేను కలిసి ఒకే దగ్గర విద్య నేర్చుకున్నాము ఇద్దరము. కానీ వాడికి భగవంతుడిగా మారిపోవాలన్న దుర్బుద్ధి వచ్చింది. ఆ దుర్బుద్ధితో తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు. తాంత్రిక విద్యలు నేర్చుకొని శక్తులు సంపాదించి శ్రీమన్నారాయణనే చంపేసి దేవుడు అయిపోదామని కుటీల బుద్ధితోనే మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ నాకు తెలిసిన అన్న ఏం చేశాను. అందుకే నేను వచ్చి నీ ఇంట కుమారుడు, వాడికి మానవుడి చేతిలోనే మరణం ఉంది, అందుకే నీ ఇంట్లోనే కుమారుడు పుట్టేటట్టు చేసి ఆ కుమారుడి చేతే వాడికి మరణం సంభవించేలాగా చేశానని చెప్పి ఆ సిద్ధయోగి చెప్తాడు. అది కథ. జై గురుదేవ్. విక్రమాదిత్య కథలు మాత్రం సూపర్గా ఉంటున్నాయి.
లోపల ప్లేస్ ఉంది. లోపల ప్లేస్ ఉంది.